అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్. వెల్కమ్ టు వైబిఆర్ ఎడ్యుకేషన్ తెలుగు. మరి ఈ గ్రూప్ 2కి సంబంధించి ఈ తక్కువ కాల వ్యవధిలో ఏ విధంగా ప్రిపేర్ కావాలి, దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, మరి సమయపాలన ఏ విధంగా చేసుకోవాలి, దీనికి సంబంధించి ఆర్సి రెడ్డి స్టేట్ ఫేమ్ ఎకానమీ ఫ్యాకల్టీ అయినటువంటి చిరంజీవి సార్ని అడగడం జరిగిందండి. మరి ఉద్యోగం చేస్తున్నవారు అంటే ఇదివరకు ఉద్యోగం చేస్తున్నవారు ఏ విధంగా గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలని చెప్పి సార్ని అడగడం జరిగిందండి. మరి సార్ అయితే 20 సూత్రాల ప్రోగ్రామ్ అండి. సో 20 పాయింట్స్ ప్రోగ్రామ్ అనేది చెప్పడం జరిగిందండి. సో ఈ యొక్క సూత్రాలు మీరు పాటిస్తే ఖచ్చితంగా విజేతలు అవుతారండి. సో ఆ సూత్రాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామండి. మరి సూత్రాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రమా, నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఏ ఉద్యోగాన్ని పొందాలని భావిస్తున్నావో లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు దేనికోసం ప్రిపేర్ అవుతున్నావో, నువ్వు పడుకునే ముందు, ఉదయం లేచే ముందు, టిఫిన్కి వెళ్ళే ముందు, మధ్యాహ్నం తినే ముందు, ఏ పని చేసినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే నేను దీనికి ప్రిపేర్ అవుతున్నాను, లక్ష్యం ఇది, నా లక్ష్యం ఇది అని చెప్పి ఖచ్చితంగా మీ మెదడులో తిరుగుతూనే ఉండాలండి. సో అది ఫస్ట్ పాయింట్. మరి రెండో పాయింట్ ఏం చెప్పారంటే లక్ష్య సాధన పట్ల చిత్తశుద్ధి కలిగి క్రమశిక్షణతో సమయపాలన పాటించాలి. ఏదైతే లక్ష్యం పెట్టుకున్నావో దానికి సంబంధించి నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఆ టైంలో ఏం చేసావు, ఈ టైంలో ఏం చేస్తున్నావు, నేను సరిగ్గా కేటాయించానా లేదా, రోజు మొత్తంలో చదివానా లేదా, ఖచ్చితంగా సమయపాలన అనేది ఖచ్చితంగా ఉండాలండి. మరి మూడో పాయింట్ ఏం చెప్పారంటే ప్రిపేర్ కాబోయే పరీక్షకు సంబంధించిన సిలబస్ని తీసుకొని దానికి క్షుణ్ణంగా 2 లేదా 3 సార్లు చదివి దానిపై అవగాహన తెచ్చుకోవాలి. దీని అర్థం ఏంటంటే నువ్వు ఏ పోటీ పరీక్షకి అయితే ప్రిపేర్ అవుతున్నావో నువ్వు రెఫరెన్స్ పుస్తకాలు తీసి చదవక ముందు నువ్వు సిలబస్ని ఖచ్చితంగా 2 లేదా 3 సార్లు చదవాలండి. ఎందుకు చదవాలి అంటే సిలబస్ని నువ్వు చదివే టాపిక్ సిలబస్లో ఉందా లేదా, ఎందుకంటే రెఫరెన్స్ పుస్తకాలు గ్రూప్స్ అంటే గ్రూప్ 1 లెవెల్, సివిల్స్ లెవెల్లో అన్ని దీనిలో ఓరియంటెడ్గా రాస్తారు. కాబట్టి నీ సిలబస్కి సంబంధించి నువ్వు ఏ టాపిక్ చదువుతున్నావో లేదా దాన్ని తెలుసుకోవడం కోసం 2 లేదా 3 సార్లు సిలబస్ చదవాలండి. మరి ప్రిపేర్ కాబోతున్న పరీక్షకు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సంపాదించి ప్రశ్నలు సార్లు పరిశీలించాలి. ఎందుకు ఇలా చెప్పారంటే మీరు ఏ పోటీ పరీక్షకి అయితే ప్రిపేర్ అవుతున్నారో దానికి ముందుగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీస్తే మీకు ప్రశ్న నాడి ఏంటో అర్థమైందండి. ఎందుకు ఈ పాయింట్ చెప్పారంటే ప్రశ్న నాడిని ఎవరైతే కనిపెడతారో వారే పోటీ పరీక్షల్లో విజేతగా నిలుస్తారండి. సో అందుకోసమని ఈ యొక్క పాయింట్స్ చెప్పడం జరిగిందండి. సో నెక్స్ట్ ఏంటంటే ప్రతి సబ్జెక్ట్లో బేసిక్స్ కాన్సెప్ట్ పైన అవగాహన కొరకు ఎస్సీఆర్టీ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి మనం చదవాలండి. ఎందుకంటే చాలామంది కోచింగ్ రాని యువత ఉంటారండి. సో కోచింగ్ రాని యువత ఏం చేస్తారంటే ముందుగానే రెఫరెన్స్ పుస్తకాలు తీసి చదవడం వల్ల వాళ్ళకి ఏమీ అర్థం కాదండి. ముందుగా మనకు స్కూల్ లెవెల్లో ఉన్న పాఠ్య పుస్తకాలు కానీ ఎన్సీఆర్టీ పుస్తకాలు కానీ చదివితే మనకు ఖచ్చితంగా ఫండమెంటల్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటో అర్థమవుతుందండి. సో అర్థం కావడం వల్ల ఈ రెఫరెన్స్ పుస్తకాలు ఉన్నటువంటి మ్యాటర్ మనకు అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆ పని చేయాలని చెప్పడం జరిగిందండి. మరి సిలబస్ అనుగుణంగా ప్రతి సబ్జెక్టు ప్రామాణిక పుస్తకాలు ఎంపిక చేసుకుని దాన్ని 3 లేదా 4 సార్లు బాగా చదివి సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలండి. సో ఏం చెప్పారంటే సార్ ఇక్కడ నువ్వు ఏ పుస్తకం అయితే చదువుతున్నావో ఆ పుస్తకాన్ని చివరి వరకు అంటే ఉద్యోగం సాధించే వరకు 3 లేదా 4 సార్లు చదివి ఆ పుస్తకం యొక్క మ్యాటర్ని అర్థం చేసుకొని నువ్వు చదివితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందండి. దీని అర్థం ఏంటంటే 10 పుస్తకాలు చదివితే నాలెడ్జ్ పెరుగుతుందండి, ఒక పుస్తకం చదివితే ఉద్యోగం వస్తుందని చెప్పి ఎక్కడైతే చెప్పారండి. దీని అర్థం ఏంటంటే లేని మ్యాటర్ని నువ్వు చదివే పుస్తకంలో అప్డేట్ చేసుకోవాలి. కానీ మరి నువ్వు ఏదో విధంగా 10 పుస్తకాలు చదివి నేను 10 పుస్తకాలు ఒకే సబ్జెక్ట్పై చదివితే నీకు ఎలా ఉంటుందంటే నాలెడ్జ్ పెరుగుతుంది కానీ కాంపిటేటివ్ పనికిరాదండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే చదివేటప్పుడు మనకు అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి స్పష్టమైన టైం టేబుల్ వేసుకొని దాన్ని పాటించాలండి. సో దాని అర్థం ఏంటంటే నువ్వు రోజుకి ఎన్ని గంటలు ఏ టైంలో కేటాయించగలవు, నువ్వు ఏ టైంలో హార్డ్ సబ్జెక్ట్ తీయగలవు, ఏ టైంలో ఈజీ సబ్జెక్ట్ తీయగలవు, సో రోజుకి ఎన్ని గంటలు కేటాయించగలవు, ఖచ్చితంగా టైం టేబుల్ ఒక నిబద్ధమైన ప్రణాళిక అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి. రోజుకి నేను 2 గంటలు చదువుతాను, ఈ టైంలో ఇది చదువుతాను, ఆ టైంలో ఇది చదువుతాను ఖచ్చితంగా తెలుసుకోవాలండి. మరి నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పారంటే ప్రస్తుత పోటీని ఎదుర్కోవాలంటే కనీసం ప్రతిరోజు 8 గంటలైనా చదివేందుకు సమయం కేటాయించాలండి. సో ఎందుకంటే ఈ పాయింట్ ఎందుకంటే నార్మల్ అభ్యర్థులు కాకుండా ఉద్యోగం చేస్తున్న వారు ఉన్నారు కదండి. ఇదివరకే సచివాలయం కానీ గ్రూప్ 3 కానీ వేరు డిఫరెంట్ ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు కదండి. సో వారు ఖచ్చితంగా 8 గంటలైనా సరే, ఎందుకంటే వాళ్ళకి ముందుగా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వారు ఖచ్చితంగా 8 గంటలైనా చదవాల్సి ఉంటుందండి. సో మిగతా వారు ఎన్ని గంటలు చదవాలంటే ఖచ్చితంగా మినిమం 12 గంటలు ఖచ్చితంగా చదవాలండి. సో ఇది ఇక్కడ పాయింట్. నెక్స్ట్ నిపుణులు చెబుతున్న దాన్ని బట్టి ఉదయం 4 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు అంటే వేకుజామున 4 గంటలు లేచి 9 వరకు చదవాలండి. అలానే సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు
చదవాలండి. సో ఇదండి, రోజుకి 8 గంటలు అంటే ఉద్యోగం చేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు డ్యూటీలకు వెళ్తారు కాబట్టి మనం వాళ్ళకి 8 గంటలు ఈ సమయం కేటాయించాలని చెప్పి వాళ్ళకి ఉద్దేశించి చెప్పడం జరిగిందండి. మరి నిరంతర అభ్యర్థులు, ఎందుకంటే గ్రూప్ 2కి సంబంధించి ఎవరైతే నిరంతర అభ్యర్థులు ఉంటారో వారికి డైలీ ప్లానింగ్ ఉంటుందండి. సో రోజుకి 12 గంటల 13 గంటలు అని చెప్పి మీరు మీ ప్లానింగ్ని కరెక్ట్గా చేసుకోవాలి. ఇది ఇక్కడ పాయింట్ చెప్పడం జరిగింది. మరి ఉద్యోగం పొందే వరకు 1 లేదా 2 సంవత్సరాల పండగలు, వివాహాలు, పార్టీలు, వినోదాలు, అనవసర కార్యక్రమాలకు దూరంగా ఉంటే మంచిది. దీని అర్థం ఏంటంటే నువ్వు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నావో ఆ ఎగ్జామ్కి ఒక తపస్సులాగా నువ్వు కూర్చొని, ఒక మునులాగా ఏ విధంగా అయితే పర్వతాల్లో మును కూర్చుంటాడో ఆ విధంగా నువ్వు కూర్చోవాలి. మా ఇంట్లో పండగ ఉంది, మా ఇంట్లో పబ్బం ఉంది, మా ఇంట్లో వివాహం ఉంది, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అంటే మనకు ఉద్యోగం రాదు. గుర్తుంచుకోండి, పండగలు, వివాహాలు, ఫంక్షన్లు నెక్స్ట్ సారి కూడా వస్తాయి. మళ్ళీ సంక్రాంతి ఈ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది, దసరా నెక్స్ట్ ఇయర్ వస్తుంది. నోటిఫికేషన్ పోతే నోటిఫికేషన్ రాదు, మళ్ళీ 3-4 సంవత్సరాలు ఓపిక పట్టాలి. అందుకోసమనే ఇక్కడ ఈ పాయింట్ స్పష్టంగా చెప్పడం జరిగిందండి. మరి నెక్స్ట్ ఇంకే పాయింట్ చెప్పారంటే, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే మంచి స్నేహితులు ఉంటే రోజులో 2 లేదా 3 గంటలు చదివిన టాపిక్పై చర్చించుకోవచ్చు. దీని అర్థం ఏంటంటే ఎవరైతే ఈ యొక్క సబ్జెక్టుల పైన బాగా గైడెన్స్ ఇచ్చేవారు ఉంటారో, ఎవరైతే సబ్జెక్టుల పైన బాగా నిష్ణత కలిగి ఉంటారో, ఎవరైతే సబ్జెక్టుల పట్ల ఉద్యోగాన్ని ఆల్రెడీ చదివి ఉద్యోగం కొట్టు ఉంటారో వాళ్ళ దగ్గర మనం 2 లేదా 3 గంటలు చర్చిస్తే మనకి ఇంకా బాగా నాలెడ్జ్ పెరుగుతుందండి. అలానే మనం మంచిగా అటెంప్ట్ చేయగలం ఎగ్జామ్ అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగిందండి. మరి చదవడానికి సరైన ప్రదేశం లేదా మంచి వాతావరణాన్ని ఎంపిక చేసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే మనం చదివే వాతావరణం మనకి సరైన వాతావరణం ఉండాలండి. సపోజ్ ఎక్కడో రూమ్లో చదువుతుంటాం, లేకపోతే ఏదో చేస్తుంటాం, ఒంటరిగా చదివేటప్పుడు అనేక రకమైన ఆలోచనలు వస్తాయండి. అదే ఒక లైబ్రరీ కానీ, ఒక స్టడీ హాల్లో కానీ ఎక్కడో దగ్గర కూర్చొని చదివితే మనకి ఏంటంటే అందరొక్క స్టడీ వాతావరణం కనిపిస్తుంది. ఇంకా నీకు నెగ్లిజెన్స్ ఉండదు. సో ఎవరు చదవట్లేదు, నేను చదవట్లేదు అని కాకుండా అక్కడ అందరూ ఉంటారు కాబట్టి వాటిలో పోటీ పెరిగితే. సో దీని అర్థం ఏంటంటే ఈ పాయింట్లో ఉన్న మెయిన్ ఉద్దేశం ఏంటంటే నీకు పోటీ పెరగడానికి ఖచ్చితంగా సరైన వాతావరణాన్ని నువ్వు ఎంపిక చేసుకోవాలని చెప్పి ఇక్కడైతే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ప్రతిరోజు న్యూస్ పేపర్ను చదివి సిలబస్లో ఉన్న అంశాలతో అనుసంధానం చేసుకొని ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోవాలి. దీని అర్థం ఏంటంటే నీకు ముందు ఒక పాయింట్ చెప్పామండి, సిలబస్లో ఉన్నటువంటి అంటే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వకముందు సిలబస్ని బాగా చదవమని చెప్పాం. ఎందుకు అంటే ఏ రోజైతే న్యూస్ పేపర్ వస్తుందో ఆ రోజు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అంశాలు అంటే సిలబస్లో ఉన్నటువంటి అంశాలని నువ్వు అనుసంధానం చేసుకొని నువ్వు బుక్లో అప్డేట్ చేసుకోవాలండి. సో దీనికి సంబంధించి అక్కడ సిలబస్ 2 లేదా 3 సార్లు చదవమని చెప్పామండి. సో చాలామంది ఏం చేస్తారంటే ప్రిపేర్ అవుతున్నాం కదా ఫస్ట్ నుండే బుక్స్ కొనేసి బుక్ స్టార్ట్ చేస్తారండి. సో అది కాదు, అది తప్పుడు విధానం. ఫస్ట్ సిలబస్ని 2 లేదా 3 సార్లు చదివితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వగలమండి. మరి నెక్స్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ వరకు న్యూస్ పేపర్, నెలవారీ ప్రామాణిక మ్యాగజైన్స్ ఫాలో కావాలి. సో పోటీ పరీక్షల జీవనాడి ఏదంటే కరెంట్ అఫైర్స్ అండి. సో కరెంట్ అఫైర్స్ అనేది ఎంత గట్టిగా చదివితే, కరెంట్ అఫైర్స్ని ఎంత ఎక్కువ అనాలిసిస్ చేస్తే అంత మంచి మార్క్స్ వస్తాయండి. సో చాలామందికి ఏంటంటే కాంపిటేటివ్ పరీక్షల్లో కీ రోల్ పోషించేది కరెంట్ అఫైర్సే. ఒక ఇండియన్ హిస్టరీ మారదు, ఒక జాగ్రఫీ డేటా బట్టి మారుతుండేది కానీ కాన్స్టెంట్గా ఉంటుంది. మరి రీజనింగ్, అర్థమెటిక్ ఆ విధంగానే ఉంటుంది. మరి ఏంటి మారేది? కరెంట్ అఫైర్స్ అనేది మారుతుంది. ఎందుకు అంటే రోజువారీ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఏం జరగవో ఖచ్చితంగా ఈ కరెంట్ అఫైర్స్లో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకే పోటీ పరీక్షల యొక్క జీవనాడి ఏంటంటే కరెంట్ అఫైర్స్. దీనికి సంబంధించి తెలుగు వాళ్ళు అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి న్యూస్ పేపర్లు చదివి మరి సైన్ ఇండియా మ్యాగజైన్, వివేక్ మ్యాగజైన్ ఫాలో కావాల్సి ఉంటుందండి. దీన్ని మీరు శ్రద్ధగా పాటించండి, ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. మరి అవసరమైనప్పుడు తప్ప ఫోన్ ఉపయోగించరాదు. చదివేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. మరి మీరు చదివేటప్పుడు చాలామంది మీ ఫ్రెండ్స్ ఫోన్ చేయొచ్చు, ఎవరైనా కాల్ చేయొచ్చు, వారు ఎక్కడికి రా అక్కడికి రా అని చెప్పి చాలామంది మైండ్ డీవియేషన్ చేయొచ్చు. దానివల్ల మీరు చదివేటప్పుడు ఒక 2 గంటలైనా సరే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఖచ్చితంగా మన మస్తిష్కంలో ఆ యొక్క నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. సో ఇది మిత్రం అర్థం చేసుకోండి. ఇది అవసరమైన తప్ప ఏదైనా డౌట్స్ వస్తే గూగుల్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ ఏదైనా వీడియో చూసి మనం నేర్చుకోవాలి. కానీ ఏదో ఫోన్ ఉందని చెప్పి ఏదో ఫోన్ వచ్చింది దానికి సంబంధించి అనవసరమైన టైం కేటాయించడం వేస్ట్ అండి. సో ఈ టైం వేస్ట్ చేయడం వల్ల మీకు ఇప్పుడు తెలియదు, తర్వాత ఉద్యోగం రాకపోతే ఖచ్చితంగా తెలుస్తుందండి. మరి విజ్ఞానానికి తప్ప సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి. మరి చాలామంది ఏం చేస్తారంటే చదివేటప్పుడు ఫోన్ దగ్గర పెట్టుకుంటారండి. ఫోన్ దగ్గర పెట్టుకొని ఊర్లో ఒక గ్రూప్ ఓపెన్ చేసి మా ఊర్లో ఇది జరిగింది అది జరిగింది అని చెప్పి అనవసరంగా ఈ వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, టెలిగ్రామ్ కానీ ఓపెన్ చేసి అనవసరంగా టైం వేస్ట్ చేస్తారండి. సో అందుకోసమే అక్కడ పాయింట్ చెప్పడం జరిగిందండి. అవసరమైన దాని తప్ప ఏదైతే అవసరం ఉంటుందో, సో ఏదైనా క్వశ్చన్స్ వచ్చి ఏదైనా రియాక్ట్ అవ్వాలి, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అసలు వాట్సాప్లో వచ్చింది అది చూసి వదిలేయాలి. దానికి తప్ప అసలు ఫోన్ని అసలు యూజ్ చేయకూడదు సామాజిక మాధ్యమాలు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మీరు ప్రిపేర్ అవుతున్న పోటీ పరీక్షలో గతంలో విజయం సాధించే వారిని కలిసి వారి సూచనలు పొందడం ఉపయోగకరం. మరి
ఈ పోటీ పరీక్షలో ఆల్రెడీ విజయం సాధించిన వారు ఉంటారండి. సో ఎంఆర్ఓస్ కానీ, సబ్ రిజిస్టర్స్ కానీ, లేకపోతే చాలామంది గెస్టెడ్ ఆఫీసర్స్ ఉంటారండి. సో వీళ్ళతో మనం కాంటాక్ట్ అయ్యి ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ కాంటాక్ట్ అయితే, లేకపోతే ఒక 20 మినిట్స్ అనే కాంటాక్ట్ అయితే ఏ విధంగా చదవాలి, ఏ టాపిక్ని ఎంతగా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ని ఎలా చదివితే మనకు పేపర్లో వస్తుందని చెప్పి, క్వశ్చన్ ప్రామాణికంగా శైలి ఎలా ఉంటుందని చెప్పి వాళ్ళతో మాట్లాడితే మనకు ఖచ్చితంగా మనకు తెలిసే విధానం ఉంటుందండి. సో పోటీ పరీక్షల్లో గ్రూప్ 1, 2 సివిల్స్ ఎగ్జామినేషన్లో గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. గైడెన్స్ అనేది ఎంత ఇంపార్టెంటే అంత ఇంపార్టెంట్ గైడెన్స్. సో అది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్, ప్రిపరేషన్ ప్రారంభంలో కొన్ని పరీక్షల్లో వచ్చిన వైఫల్యాలకు చింతించకుండా లోపాలను తెలుసుకొని వాటిని సరిదిద్దుకొని విజయ దిశగా ప్రయాణించాలి. దీని అర్థం ఏంటంటే, చాలామంది ఏంటంటే ఇప్పుడు మేము గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యాం, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యాక నాకు ఉద్యోగం రాలేదు, ఉద్యోగం రాకపోతే నేను అంతే అని చెప్పి చాలామంది విడిచిపెట్టేస్తారండి. అది తప్పు. ఎందుకు అంటే, నువ్వు ఒకసారి ఫెయిల్ అయ్యావంటే ఎందుకు ఫెయిల్ అయ్యావో చూసుకో, ఎందుకు ఫెయిల్ అవుతున్నామో చూసుకోవాలి. దాని యొక్క అంటే మనం తప్పుల్ని ఖచ్చితంగా వెతికి పట్టుకుంటే ఖచ్చితంగా విజేతలం అవుతాం. సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఒక రైతు ఉన్నాడు. ఒక రైతు ఏం చేస్తారంటే పొలం పంటకు సంబంధించి ఫస్ట్ ఏంటి భూమి దున్ని, ఆ తర్వాత విత్తనాలు చల్లి పంట వేసి అన్ని వేస్తారు. పంట పండింది, వచ్చింది, పర్లేదు, సాటిస్ఫై అవుతారు. అదేమైంది, పొలం దున్నాడు, పంట వేసిన తర్వాత బాగా అంటే పంట పండినప్పటికీ తుఫాన్ వచ్చిన తర్వాత ఏమైంది, పంట అనేది ఏమైంది, పోయింది. మరి పంట పోయిన తర్వాత రైతు ఏం చేశాడు, ఏడుస్తూ కూర్చోలేదు కదా. ఏడుస్తూ కూర్చుంటే మనం ఈరోజు ఈ వరి మనం తినగలమా? వరి, గోధుమ కానీ ఆహార ధాన్యాలు మనం తినగలమా? తినలేం కదా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మనం తప్పు చేస్తున్నామో, ఎందుకు మనకు ఉద్యోగం రావట్లేదు, ఖచ్చితంగా దాన్ని ఆలోచించాలి. ఆలోచిస్తే ఖచ్చితంగా మనం విజేతలుగా అవుతామని చెప్పి ఇక్కడైతే చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, ఒకటి పొందాలంటే మరొకటి కోల్పోవాలి, కొన్ని త్యాగాలకు సిద్ధపడాలి. మరి ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను మా ఇంట్లో పెళ్ళికి వెళ్ళలేదు, మా ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళలేదు, లేకపోతే మా ఫ్రెండ్ సినిమాకి పిలిచాడు నేను వెళ్ళలేదని చెప్పి చాలామంది నేను ఎంజాయ్ని కోల్పోతున్నానేమని చెప్పి చాలామంది అయితే మిస్ అవుతాను అనుకుంటారండి. సో ఉద్యోగం వచ్చిన తర్వాత దీనికి రెట్టింపు నీకు ఫ్రెండ్స్ దగ్గర, దీనికి రెట్టింపు ఫంక్షన్స్కి ఇన్విటేషన్స్ వస్తుంది, దీనికి రెట్టింపు నీకు పండగలు వస్తాయండి. గుర్తుపెట్టుకోండి, ఉద్యోగం సాధిస్తే నీకంటే ఒక మంచి ఊర్లో కానీ పట్టణంలో కానీ ఒక మంచి దొరుకుతుందండి గౌరవం. సో ఇది మనం చూసుకోవాలి. నెక్స్ట్, విజయానికి ఒకే ఒక దగ్గర మార్గం నిజాయితీగా ప్రణాళికబద్ధంగా చదవడమే. ఎవరైతే నిజాయితీగా నేను ఈరోజు 2 టాపిక్ కంప్లీట్ చేశాను, ఆ టాపిక్ పైన రివిజన్ చేశాను, ఆ టాపిక్ పైన ఏ ప్రశ్న అయినా చెప్పగలను అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వారు ఖచ్చితంగా విజయం సాధించగలరు. అదే నేను పుస్తకం మీద కూర్చున్నాను, 2 గంటలు చదివాను, కానీ ఏదో టైం పాస్ చేశాను, పుస్తకం మీద కూర్చున్నాను అంటే 2 గంటలు నువ్వు కూర్చుంటున్నావు, కానీ నువ్వు చేసే వర్క్ వేరు. సామాజిక మాధ్యమాలు చూడడం కానీ, ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడడం కానీ, లేకపోతే వేరే విషయాల పట్ల స్పందించడం కానీ, ఇలాంటివి ఉంటే నువ్వు 2 గంటల టైం కూర్చున్న టైం అసలు నీకు 1 నిమిషం కూడా కనబడదు. సో ఎంత ప్రణాళికబద్ధంగా చదివితే అంత మంచిదండి. సో చదివేటప్పుడు కష్టపడి చదవండి. చదివేటప్పుడు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవండి. సో ఈ టాపిక్ నేను చదవగలను, ఈ టాపిక్ నాకు వచ్చు, ఈ టాపిక్ చదివితే నాకు బాగా యూజ్ అవుతుంది అని చెప్పి ఇష్టపడి చదవండి. ఏదైనా ఇష్టపడి చదివితే ఖచ్చితంగా రాందంటూ ఏముండదండి. సో మన యొక్క చదువుని ఏదైతే చదువుందో దాన్ని ఎంజాయ్ చేసి చదవండి. సో సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది, ఈ టాపిక్ నేను చేయగలను, చెందగలను అని చెప్పి ఖచ్చితంగా మీరు చేయగలిగితే ఉద్యోగం మీకు వస్తుంది, ఖచ్చితంగా తీరుతుంది. మీ ఉద్యోగాన్ని ఎవరు ఆపలేరు. ఏ తుఫాన్ అయినా, ఏ భూకంపం అయినా, ఏ సునామీ అయినా ఉద్యోగాన్ని ఆపే పరిస్థితి ఎవరు లేదండి. ఇది మన ఎకానమీ చిరంజీవి ఆర్సి రెడ్డి, ది లెజెండరీ ఫ్యాకల్టీ చిరంజీవి గారు చెప్పినటువంటి 20 సూత్రాల ప్రోగ్రామ్ ఇదేనండి. ఖచ్చితంగా మీరు పాటించండి, విజయంతో ముందుకు రండి. థ్యాంక్ యూ వెరీ మచ్.